అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందూస్ రివరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని, ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ని మరలా మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ మార్నింగ్ రొటీన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇందులో ఏమైనా మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఉంది అంటేనే. ఇంకా ప్రొద్దున్నే లెగ్గానే ఇల్లంతా చక్కబెట్టేసుకున్నాను. ఆల్రెడీ నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ప్రొద్దున్నే లెగ్గానే ఇల్లై ఊడ్చుకొచ్చేసి పక్క బట్టలై మడతేసేసుకుని ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పాలు వచ్చినాయి కాబట్టి ఒక పక్క పాలు ఒక పక్క టీ కూడా పెట్టేసుకుంటా ఉన్నాను. పొద్దున్నే పిల్లలు అయితే పాలు తాగేశారండి. ముందుగా వాళ్ళకి పాలు ఇచ్చేసాక ఇంకా ఆ తర్వాత టీ అయితే పెట్టాను. ఇంకా టీ మరిగేలోక నేను మిగిలిన పనులు అయితే చేసుకుంటున్నాను. నేను టీ అన్నది కొంచెం ఎక్కువగానే మరగబెడుతూ ఉంటానండి. టీ ఎక్కువగా మరగలేదు అంటే నాకు అసలు తాగిన ఫీలే ఉండదన్నమాట. అందుకనే టీ పెట్టేసి మిగిలిన పని అంతా చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా వారు అంటూ ఉంటారు, నేను టీ 6ంటికి అడిగితే 8ంటికి ఇస్తావు అనేసి. టీ చక్కగా మరిగితేనే రుచి అండి. నాకు అలా మరగకపోతే అసలు తాగినట్టే ఉండదు. ఇంకా వాటర్ ప్యూరిఫై అయితే ఇంకా తీసుకోలేదండి. ఇంకా ఈ బబుల్ కష్టాలు నన్ను వదలట్లేదనమాట. ఏదేమైనా ఈ మంత్లో తీసేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాము. అండ్ వాటర్ ప్యూరిఫై వచ్చేటప్పటికి చాలా కాస్ట్లీ చెప్తున్నారండి. 40,000 50,000 చెప్తున్నారు. ఎందుకులే అంత కాస్ట్, ఇలా తెచ్చుకుని బబుల్స్ తెచ్చుకుని వాడుకుంటాం ఈజీ కదా అనిపిస్తూ ఉంది. ఇంకా ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మా వారు ఊర్లో ఉంటే ఓకే, అప్పుడప్పుడు ఆయన క్యాంపులో వెళ్ళినప్పుడు నేను వెళ్ళి తెచ్చుకోలేను, నేను బయటికి అసలు వెళ్ళను అనమాట. అలాంటి సమయంలో కష్టం అయిపోద్ది. ఇంక సర్లే ప్యూరిఫై తీసుకుందాము అని అయితే ఆలోచిస్తున్నాము. ఏదేమైనా ఈ నెలలో అయితే ప్యూరిఫై అయితే తీసేసుకోవాలి. అసలు ప్యూరిఫై లేకపోతే ఎన్ని కష్టాలు. ఆ బొబ్బులు తెచ్చుకుంటాం, కింద నుంచి పైకి తెచ్చుకుంటాం, చాలా కష్టంగా అనిపిస్తుంది నాకైతే. అదే వాటర్ ప్యూరిఫై ఉంటే కనుక చక్కగా బింది పట్టేసుకుని ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని వాడేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు, చూసి చూసి పొదుపుగా వాడాల్సి వస్తుంది అనమాట. ఇంకా అవన్నమాట నా వాటర్ కష్టాలు. ఈ లోపల పాలైతే పొంగొచ్చేసినాయి. సిమ్లో పెట్టి ఇంకొక పొంగు రానిచ్చాము అంటే పాలైతే కాగిపోతాయి అనమాట. ఇంక ఈ లోపల ఒకసారి టీని కూడా కలిపేసుకున్నాను. ఈ లోపల పాలు కూడా కాగిపోయినాయి. పాలైతే పక్క పెట్టేసుకున్నాను. ఈ లోపల టీ కూడా ఒక 4 పొంగులు అయితే వచ్చినాయండి. ఇప్పుడు టీని కూడా వడగట్టేసుకుని ఇంకా నేను మా వారు అయితే టీ తాగేస్తాం. టీ తాగే కాసేపు కూడా కొంచెం రెస్ట్ అనమాట. ఇంకా కాసేపు కూర్చుని ఒక పావు గంట సేపు టీ ప్రశాంతంగా తాగుతాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ డ్యూటీ జాయిన్. ఇంక ఇప్పుడైతే అంట్లన్నీ సదరేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా నైట్ తోమ పెట్టేసుకున్నాను. ఇంకా ఒక్కోసారి నైట్ అయితే పని అంతా చేసేసుకుంటానండి. ఎందుకంటే చిన్న పాప పడుకుండిపోయింది అనుకోండి, నాకు నైట్ పని అన్నది చాలా త్వరగా అయిపోతుంది. ఒక్కోసారి చిన్న పాప పడుకోలేదు అంటే కనుక ఇంకా నాకు ఈ పనులన్నీ అవ్వవన్నమాట. ఇంకా తనకి ఒక్కోసారి త్వరగా ఒక్కోసారి లేట్గా పడుకున్నప్పుడు ఇలాగా నా పనులు అటు ఇటుగా మారుతూ ఉంటాయి. కానీ తను త్వరగా పడుకుంటేనే నాకు పొద్దున్న లేచేటప్పటికి చాలా పని అయితే తగ్గుతుందండి. ఇంకా పొద్దున్న లేచాక అన్ని పనులు చేసుకోవాలంటే చాలా కష్టము. ఇటు టిఫిన్ చూసుకోవాలి, పిల్లలకి స్నానాలు, పాలులు, అలాగే వంటిల్లు క్లీన్ చేసుకుంటూ ఇదంతా కూడా చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది పని అన్నది. ఇంక ఇవాళ కూడా టమాటా పచ్చడి చేస్తూ ఉన్నాను. ఇంకా మొన్న పిసికేసావు కదాక ఇప్పుడు కట్ చేస్తున్నావే అనేసి మీకు సందేహం రావచ్చు. మొన్న టమాటాలు బాగా పండున్నాయి. ఇవైతే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి. పిసకాలంటే నా పని అయిపోతుంది అనమాట. అందుకే కట్ చేసేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా గిన్నె అయితే వేసేసుకున్నాను. ఇక్కడ కట్ చేసిన చోట అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడప్పుడు చేసేసుకుంటూ ఉంటే సుఖంగా ఉందండి. చేద్దాంలే ఒక చిన్న బద్ధకంతో పనులు అన్నవి చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇంకా రోజు మొత్తం పనులు చేస్తూనే ఉన్నట్టుంది. ఇంకా అందుకోసం అనేసి పొద్దున్నే మ్యాక్సిమం పనులన్నిటినీ చేసేసుకుంటున్నానండి. ఇంక ఈ టమాటాలు మగ్గేలోపుగా ఏంటంటే నేను అట్టుపిండిగా అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా నిన్నే గ్రైండ్ చేసుకున్నానండి. వారానికి సరిపడగా అట్టుపిండి అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. రోజు అట్లు వేస్తే పిల్లలు బోర్ అయిపోరు అనేసి మీకు సందేహం రావచ్చు. రోజు అట్లు వేసినా దానిపైన వేసే పదార్థాలు మారుతూ ఉంటాయి కదా, అందుకే బోర్ కొట్టదు. ఒకరోజు ఎగ్ దోశ వేస్తాం, ఒకరోజు మసాలా దోశ వేస్తాం, ఒకసారి ఆనియన్ దోశ వేస్తాం, ఒక్కోసారి వచ్చేటప్పటికి కారపొడి దోశ వేస్తాం. ఇలా డిఫరెంట్గా వేస్తూ ఉంటాం. అంతేకాదండి, ఇందులో కొంచెం మైదా కలుపుని బోండా కింద వేసుకోవచ్చు. లేదు అంటారా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సూజీ రవ్వ వేసుకుని బోండా కింద కూడా వేసుకోవచ్చు. చాలా రకాలుగా చేయొచ్చండి. ఒక్క పిండి అంటూ ఉందంటే దాంతో మనం చాలా వెరైటీలు అయితే చేయొచ్చు అనమాట. ఇంకా అట్టుపిండి అయితే కలిపేసుకుని ఇంకా ఒకసారి అయితే పచ్చడిని కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని ఇప్పుడైతే బట్టలు మడతేసేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం పొద్దున్న అవర్లో అంటే
9 ఆ ప్రాంతాల్లో చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎండ పెరిగి కొలిది పని అయితే చేయలేమన్నమాట. అలసట్టగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందుకోసం అనేసి నేనేం చేస్తానంటే మ్యాక్సిమం 11 మధ్యాహ్నం వంట కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. అలా చేసేయటం వల్ల ఏంటంటే నాకు మధ్యాహ్నం ఒక 2 hours టైం అయితే ఎక్స్ట్రాగా దొరుకుతుందండి. ఇంకా అప్పుడు ఏంటంటే మా పాప డ్రెస్కి అయితే ఎంబ్రాయిడింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అంట్లన్నీ తోముకుని పిల్లల్ని రెడీ చేసి సంగీతం క్లాస్కి అయితే వెళ్తున్నాను. అండ్ మీకు ఈవినింగ్ రొటీన్ కూడా ఒకసారి చూపిస్తాను. సమ్మర్లో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంది అంటే, సమ్మర్ రాగానే కొంచెం రెస్ట్ దొరికింది కదా అని అయితే అనుకున్నాను. ఏం దొరకలేదండి. పాపని సంగీత క్లాస్లో జాయిన్ చేశాక ఏంటంటే మరలా 4 సంగీతం క్లాస్కి వెళ్ళి 6 వచ్చి మళ్ళీ 6 పిల్లలకి వంట అది చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి నిద్ర ఇచ్చేటప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోతుందన్నమాట. ఒక రోజు మొత్తం పని 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 పని. ఇంకా అందుకోసం అనేసి పొద్దున్నే మ్యాక్సిమం అన్ని పనులు చేసేసుకుంటే ఎండను పడకుండా ఉంటాము, కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఎప్పుడు ఈ సమ్మర్లో వీలైనంత రెస్ట్ తీసుకుంటే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఎండకి పనులు చేయలేం, అందులోనూ వంటింట్లో అస్సలు ఉండలేము. ఇంకా అందుకోసం అనేసి పొద్దున్నే పనులు చేసుకుంటాం. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా పొద్దున్నే పనులు చేసేసుకొని కొంచెం విశ్రాంతిగా ఉండటానికి ట్రై చేయండి. సమ్మర్ కదా, మనకి ఎక్కువగా వాటర్ తీసుకుంటాం వల్ల, ఫుడ్ తక్కువ తీసుకుంటాం వల్ల చాలా వీక్ అయిపోతూ ఉంటాము. సమ్మర్ అసలు ఇంట్లో ఉండే వాళ్ళకైనా వడదెబ్బ తగులుతుంది కాబట్టి చల్లవగా ఉండేది ఏదైనా ఫుడ్ అవి తీసుకుంటూ ఉండండి. ఇంకా బట్టలు అవి మడతేసి ఎక్కడెక్కడ సదిరేసుకుని ఇప్పుడు ఏంటంటే ఒకసారి టమాటా పచ్చడిని అయితే అటు ఇటు కదిపేస్తాను. ఇంకొంచెం పచ్చి ఉంది, ఇంకా అది మగ్గేలోపుగా ఈ అంట్లు అవి కూడా తోమేసుకుందాం అనేసి ఇంట్లో ఉండేటువంటి అంట్లన్నీ తెచ్చుకుని సింక్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ అంట్లు కూడా తోమేసుకుంటున్నాను. అంటులు తోమడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇదేంటక్క అనేసి మీకు డౌట్ రావచ్చు. నాకేంటో అంటులు తోమేసాక అంటులు తలతలా మెరుస్తాయి కదా, మెరుపు చూస్తే నాకు భలే ఇష్టం అనమాట. ఇంకా అందుకనే అంటులను పట్టి పట్టి రుద్ది రుద్ది తోముతూ ఉంటాను. అలాగే కొంతమందికి అంటులు ఎప్పుడు ఎలా తోమాలో కూడా తెలియదండి. పాల గిన్నెలు ముందు తోమేసుకుని అంటులంతా జిడ్డు చేసుకుంటూ ఉంటారు. అలాగే పాల గిన్నెలు టీ గిన్నెలు ఆఖరిని తోముకుంటే అంటులు తలతల్లాడుతూ ఉంటాయి. ఎవరైనా ముందు పాల గిన్నె తోమే వాళ్ళు ఉంటే కనుక మార్చుకోండి. మా చెల్లి కూడా ముందు పాల గిన్నె తవ్వుతుంది, అందుకే చెప్తున్నా అనమాట. ఇంక ఈ లోపుగా నాకు టమాటా పచ్చడి కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. కొద్దిగా చల్లారాలన్నమాట ఈ టమాటా పచ్చడి మిక్సీ పట్టాలంటే. ఇంక ఈ లోపుగా నేను ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాయి. ఈ ఎండకి పైకి వెళ్ళి బట్టలు ఉతకటం అస్సలు అవ్వట్లేదు. అందులోనూ పాపని సంగీతం క్లాస్కి తీసుకువెళ్తున్నాం కాబట్టి అస్సలు కుదరట్లేదు అనమాట. ఎందుకంటే బట్టలు ప్రొద్దున్నే ఉతుకుదాము అంటే 7-8 ఎండ వచ్చేస్తుందండి. ఇంక 7-8 బట్టలు అనేసి నేను పైకి వెళ్ళి కూర్చుంటే పిల్లలకి టిఫిన్లు పాలు ఇవన్నీ ఎలా అవుతాయి. ఇంకా సాయంకాలం ఉతుకుదామంటే నేను సంగీతం క్లాస్ నుంచి వచ్చేటప్పటికి 6 అవుతుంది. ఇంకా అసలు నాకు బట్టలు ఉతకడానికి అస్సలు వీలవ్వట్లేదు. ఇంకా అందుకనే మా వారు అన్నారు, సర్లే వాషింగ్ మిషన్లో వేసేసి 4 రోజులు ఇంకా తర్వాత చేత్తోనే ఉతుక్కుందు అనేసి అని అన్నారు. ఇంకా నిన్న నైట్ అయితే వాన పడ్డాది చూడండి, మామూలుగా కాదనమాట. రాక్షసి గాలి, ఇంత లావున్న నన్నే గాలి తోసేసిందంటే చూడండి ఎంత ఎక్కువ గాలి వేసిందో. షార్ట్ వీడియో కూడా పెట్టారు ఆ గాలిని. అసలు తలుపులలో నుంచి గుయ్యమని సౌండ్ అనమాట. సౌండ్ వింటుందేనే భయం వేసింది. ఇంకా ఇప్పటికీ మబ్బు మబ్బు ఉంది అనమాట. అయినా బట్టలు ఆరేసి అయితే వచ్చేసాను. ఇంక ఈ లోపుగా పచ్చడి కూడా చల్లగా అయిపోయింది. ఈ పచ్చడిని కూడా మిక్సీ పట్టేసుకుందాం అనేసి మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఈ టమాటా పచ్చడి నేను ఆల్రెడీ చూపించాను కదా, కాకపోతే మరలా చేస్తున్నాను కదా అని చూపించాను. మొన్నసారి అంత క్లారిటీగా చూపించలే, ఈసారి బాగా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు టమాటా పచ్చిమిరకాయ మగ్గబెట్టేసుకుని చల్లారి పెట్టేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పెట్టేస్తాను. ఇందులో చింతపండు వేయలేదు. మొన్నసారి చింతపండు వేసేటప్పటికి పులుపు ఎక్కువైపోయింది అనమాట, అందుకే ఈ పూట చింతపండు వేయలేదు. టమాటాలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి, నాటు టమాటాలు కదండి, అందుకే అంత పుల్లగా ఉన్నాయి. ఇంకా ఈ పచ్చడి అన్నంలోకి అలాగే అట్టుల్లోకి అనేసి చేశాను అనమాట. అట్టుల్లోకి అయితే టమాటా పచ్చడి ఎంత బాగుంటుందో నాకు మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇంక ఇప్పుడు
ఇప్పుడైతే అట్టపిండి వేసేస్తున్నాను. చాలా మంది అట్టలు వేసేటప్పుడు కొంచెం కినే సోడా వేస్తారు. వేయాల్సిన అవసరమే లేదనమాట. మనం గ్రైండ్ చేసేసుకున్నాక ఒక 2-3 గంటలు బయట ఉంచుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. అలాగే బయటికి తీసాక కూడా 1 గంట సేపు సాల్ట్ వేసి కలిపేశాక 1 గంట సేపు ఉంచి ఆ తర్వాత దోశలు వేసుకోండి. ఎంత బాగా వస్తాయో, ఎంత బాగా పొంగుతాయో తెలుసా. అసలు హోల్స్ పడ్డ అట్టు తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. అలాగే మీకు పుల్లట్టు తినాలి అనే ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఏముంది, పిండిలో కొద్దిగా ఉప్పు వేసి నైటే కలిపేసి పెట్టుకుంటే ఇంకా పొద్దునకి చక్క పిండి అన్నది పులుస్తుంది. ఆ పులిసిన పిండితోటి అట్లు వేసుకుని తింటుంటే ఆహా స్వర్గమే అనమాట. ఎంత బాగుంటుందో. పుల్లట్టులకి అలవాటు పడ్డ వాళ్ళు మామూలు దోశ అస్సలు తినరు. ఒక్కసారి పుల్లట్టులను వేసుకుని చూడండి ఎంత బాగుంటుందో. ఈ అట్టపిండి ఎలా రుబ్బాను అనేసి మీకు సందేహం రావచ్చు. ఆల్రెడీ నేను పాత వీడియోలో చూపించి ఉన్నాను, అందుకే చూపించలేదు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మరలా చూపించండి అక్క అంటే ఈ పిండి అయ్యాక చూపిస్తాను. ఇప్పుడు చూపించాలంటే కష్టం కదా. ఇంకా అట్లు వేసి అయితే మా వారికి చేశాను. మా వారి దగ్గరే మా పిల్లలు కూడా తినేస్తారు. వారికి విడిగా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇంకా అందుకనే మా పిల్లలకి మా వారికి కల్పించేశాను. ఇప్పుడు నేనైతే దోశలు వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో తినేది ఎవరు? వైఫే కదండి. ఇంకా అందుకని లాస్ట్ చక్కగా మిగిలిన నూనె అంతా వేసుకుని, నాకు నూనె ఎక్కువ వేసుకున్న అట్లంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడాను. అందుకే చక్కగా నూనె అట్లు వేసుకుని హాయిగా తినేసాను అనమాట. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని ఇంకా ఆ తర్వాత మిగిలిన అంట్లు తోముకుని అలాగే మిగిలిన వంట కార్యక్రమం అయితే చేయాలి. ఇది చెప్తున్నాను కదా, 11 వంట కూడా పూర్తి అయిపోతుంది అనమాట. అదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ కామెంట్ చేయండి మర్చిపోకుండా. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.